మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను ఆదిత్య. అబ్బాయి అంటే ఇలానే ఉండాలి, హస్బెండ్ అంటే ఇలానే ఉండాలి అంటూ అమ్మాయిలకి ఒక రకమైనటువంటి కలల రాకుమారుడిగా మారాడు మన రవి దుక్కిరాల. అది కూడా మధురం సినిమాతో. సో అంత మంచి సక్సెస్ని అనుభవించినటువంటి తాను కొంచెం గ్యాప్ తీసుకొని తిరిగి మళ్ళీ 8 వసంతాలతో మన ముందుకు వచ్చాడు. సో మధురం టు 8 వసంతాలు, ఈ జర్నీ గురించి ఆయన అడిగే తెలుసుకుందాం. సో ఏమైతే లేట్ చేయకుండా ఆయనతో మాట్లాడదాం. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా ఉన్నారు? బాగున్నాండి, వెరీ హ్యాపీ. ప్రసాదం అంటే పంచిపెట్టాలి, ప్రేమ అంటే ఖచ్చితంగా చూపించాలి. సో ఆ డైలాగ్తో ఎంతమంది అమ్మాయిలకి దగ్గరయ్యారో తెలుసా మీకు? అసలు కొంతవరకు ఐడియా ఉంది. ఓకే. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు రవి గారు ఈ సక్సెస్ని? చాలా హ్యాపీ అండి. ఎందుకంటే థియేటర్లో మేము అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు బాక్స్ ఆఫీస్ పరంగా. బట్ చూసిన కొంతమందికి చాలా నచ్చింది సినిమా, కానీ ఎక్కువ మంది చూడలేదు. ఆ డిసప్పాయింట్మెంట్ కొంచెం ఉండింది వాస్తవం చెప్పాలంటే. ఆ చిన్నపాటి డిసప్పాయింట్మెంట్ కూడా నెట్ఫ్లిక్స్లోకి వచ్చాక పోయిందండి. ఎందుకంటే ఒక మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వచ్చింది. లాస్ట్ ఫ్రైడే రిలీజ్ అయిందండి. ఇప్పుడు థర్స్డే కదా, వెడ్నెస్డే. సో ఈ లాస్ట్ 5-6 డేస్లో చాలామందికి రీచ్ అయిందండి సినిమా. అంటే ఓన్లీ తెలుగు స్టేట్సే కాదు, వేరే వేరే స్టేట్స్ నుంచి, కర్ణాటక నుంచి, కేరళ నుంచి, అబ్రాడ్ నుంచి ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వస్తుంది. పెద్ద పెద్ద ఉత్తరాలు వస్తున్నాయి. నాకు ఒక 2-3 వేలు మెసేజ్లు వచ్చి ఉంటాయి. అసలు టైం లేదండి రెస్పాండ్ అవ్వడానికి కూడా, సినిమాకి ప్లస్ నా క్యారెక్టర్కి కూడా. ఓకే. లాస్ట్ 20 మినిట్స్కి కానీ, క్లైమాక్స్కి కానీ, సంజయ్ అనే క్యారెక్టర్కి కానీ ఎక్స్ట్రాడినరీ అండి. సో వెరీ హ్యాపీ, వెరీ గ్రేట్ఫుల్ అండ్ వెరీ బ్లెస్డ్. మొదటి సినిమాకే ఇలాంటి ఒక రెస్పాన్స్ రావడం, అందులో నెట్ఫ్లిక్స్ లాంటి గ్లోబల్ ప్లాట్ఫామ్ రిలీజ్ అవ్వడం వల్ల రీచ్ ఇంకా పెరిగింది. అండ్ ఇవాళ రోజున మనకి టాప్ 3లో ఉందండి సినిమా ఇండియాలో. సో ఇంకా అంతకంటే ఏం కావాలండి. ఎగ్జాక్ట్లీ. అండ్ ఫణీందర్ గారి యొక్క డైరెక్షన్ అనేది మనం మధురంలో చూసాము. సో అందులో మీరు కానీ హీరోయిన్ కానీ ఆ వర్షన్ వేరు. సీన్ కట్ చేస్తే మీకు చాలా గ్యాప్ వచ్చింది, ఎక్కడ మళ్ళీ కనిపించలేదు. బట్ ఒక డిజిటల్ ప్లాట్ఫామ్లో ఒక హీరోని అంతగా గుర్తుపెట్టుకున్నారంటే అదృష్టం మీకే దక్కింది జనరల్గా. ఎందుకంటే మధురం అనేది ఒక బ్లాక్ బాస్టర్ అని చెప్పచ్చు. ఈరోజు కూడా ఇంటర్మీడియట్ వాళ్ళు కొన్ని వాట్సాప్ స్టోరీల్లో మీ ఇద్దరి కాఫీ షాప్లో ఆ డిస్కషన్స్ ఇప్పటికీ పెట్టుకుంటారు. సో ఫణీందర్ గారి యొక్క డైరెక్షన్ మీరు అప్పుడు చూసారు కాబట్టి కథ యాక్సెప్ట్ చేశారా, లేకపోతే నిజంగానే కథ నచ్చి యాక్సెప్ట్ చేశారా? రెండు కాదండి. బేసికలీ ఫణీంద్ర గారి మీద ఉండే ఒక నమ్మకం, అంటే నమ్మకం అంటే యాజ్ అ పర్సన్, యాజ్ అ డైరెక్టర్, యాజ్ అ రైటర్. ఎందుకంటే ఆయన ఎంత బలంగా కథలు రాస్తారనేది నాకు ఒక ఐడియా ఉంది ఆయనతో పనిచేసా కాబట్టి. ఓకే. అండ్ అందులో నాది మొదటి సినిమా కాబట్టి ప్రాక్టికల్గా చెప్పాలంటే అంత లెక్కలు ఎవరు వేసుకోనండి. ఫస్ట్ సినిమాకు ఒక హీరో అవకాశం వచ్చింది, అందులోనూ ఫణీంద్ర గారి సినిమా, అందులోనూ ఇంత పెద్ద బ్యానర్, మహాప్రసాదంలో వెళ్ళి తీసేసుకోవడం. అండ్ ఇంకోటి, ఫణీంద్ర గారు ఎప్పుడైనా నన్ను పిలిచినా నేను అసలు ఏమీ ఆలోచించనండి. అంటే క్యారెక్టర్ ఏంటనేది కూడా ఆలోచించను, స్టోరీ ఏంటనేది కూడా ఆలోచించను. ఆయన మీద ఒక ట్రస్ట్ అంతే. రేపు పొద్దున కూడా అంతే. ఒకవేళ నన్ను ఎప్పుడైనా ఆయన పిలిచినా చెప్పండి భయ్యా ఎక్కడ రావాలి, సీన్ ఏంటి అని చెప్పి చేసేసి వచ్చేస్తా తప్ప క్యారెక్టర్ ఏంటని అడగను. లేకపోతే ఇక్కడ అదృష్టం ఏంటంటే రెండు విషయాలండి. ఒకటి, మొదటి సినిమాలోనే నాకు ఒక హీరో అవకాశం వచ్చింది, అది పూర్వజన్మ సుకృతం. సో ఆయన నిజంగా నన్ను హీరోని చేశాడు. సో ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు హిమ్ ఫర్ దట్. అండ్ మీరు అన్న పాయింట్ ఏంటంటే నేను చాలా షాక్ అయ్యండి. ఎందుకంటే మధురం ఎప్పుడో చేశాను నేను. ఇప్పటికీ ఈ సినిమా మధురం అభిమానులు కానీ, మధురం ఫ్యాన్స్ కానీ, మధురం వల్ల ఫణీంద్ర గారికి వచ్చిన ఒక అడ్మైరర్స్ కానీ, నాకు వచ్చిన అడ్మైరర్స్ కానీ, అంటే మాకు వచ్చిన గుర్తింపు అనేది ఈ సినిమాకి కూడా కనపడుతోందండి. ఎందుకంటే చాలామంది వీళ్ళు మధురం కాంబినేషన్ అనే ఒక యాంగిల్లో ఈ సినిమా చూడడం జరిగింది. అండ్ అంతమంది ఓవర్ ద ఇయర్స్ నన్ను గుర్తుపెట్టుకుని ఇప్పుడు కూడా నాకు వచ్చే మెసేజ్లు, కొన్ని మెసేజ్లు ఎలా అంటే అప్పుడెప్పుడో మధురంలో మిమ్మల్ని చూశాను, మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మిమ్మల్ని చూడడం చాలా హ్యాపీగా ఉంది అంటే అవన్నీ చూస్తుంటే నిజంగా నేను చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యండి. అండ్ ఒక సినిమా యొక్క పవర్ ఏంటో అనేది నాకు నిజంగా అర్థమైంది. అంటే మనం ఒక మంచి సినిమా చేస్తే, ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే అన్నేళ్ళు జనాలు మనల్ని నిజంగా గుండెల్లో పెట్టుకుంటారనేది అర్థమైంది. సో ఎలాగన్నా ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి అండ్ ఇంకా ఎక్కువ ఆడియన్స్ని సంపాదించుకోవాలి.
పర్సనల్లీ ఐ ఫీల్ సో హ్యాపీ రవిజీ. ఎందుకు అని అంటే కూడా నేను మధురంకి చాలా పెద్ద ఫ్యాన్. ఎందుకంటే ఆ కాఫీ షాప్లో మీరు కూర్చొని మాట్లాడుకున్న ప్రతి ఒక్క మాట కూడా ఎక్కడో మనసుకి హత్తుకుపోతూ ఉంటుంది. సో నేను ఫస్ట్ 8 వసంతాలు ఇదంతా అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఫణీందర్ గారి డైరెక్షన్ మీద ఎలాగో ఒక నమ్మకం ఉంది, ఎందుకంటే మధురం చూసాను. కానీ ఎట్ ద సేమ్ టైం రవి గారు కూడా ఉన్నారు అని అంటే ఇదేదో బ్లాక్ బస్టర్ అయ్యేలా ఉంది అని నాకు డే వన్నే అనిపించింది. అండ్ నాకు ఒక డౌట్, మధురంలో మీకు మీరే డబ్బింగ్ చెప్పుకున్నారా? మధురం అయినా 8 వసంతాలైనా నాదే అండి. అవునా? నా వాయిస్ ఎప్పుడు నేనే చెప్పుకుంటా. ఓకే, ఎవరైనా చెప్పారా మీ వాయిస్ మీకు ప్లస్ అని? అయ్యో, నాకు ఎవ్రీడే ఆ కాంప్లిమెంట్స్ వస్తాయండి. నాకు అందరూ చెప్పేది ఏంటంటే నా వాయిస్, నా డైలాగ్ నా బిగ్గెస్ట్. ఎగ్జాక్ట్లీ. ఇన్ఫాక్ట్ మా డైరెక్టర్ గారు కూడా అందుకే నన్ను పెట్టుకున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఓన్ చేసుకునే వాయిస్ మీది. థ్యాంక్ యూ. ఇట్స్ ఎ గాడ్ గిఫ్ట్ అని చెప్పచ్చు. సో అది ఎందుకంటే మధురంలో మాట్లాడినటువంటి డైలాగ్కి మీ వోకల్స్కి అసలు ప్రతి ఒక్కరు కూడా ఓన్ చేసుకున్నారు. లిటరలీ నాకు అనిపించింది, ఐ ఫీల్ లిటిల్ బిట్ ఎక్కడో జెల్స్. నాకు అనిపించింది, అరే ఏం వాయిస్ రా బాబు, ఏం వాయిస్ రా యాక్టింగ్ అని. సో మా ఆడియన్స్ కోసం మధురం నుంచి ఏదైనా డైలాగ్ మీ వోకల్స్లో. ఓకే, 8 వసంతాలు చెప్పకూడదా? చెప్పొచ్చు. అది చెప్తా, ఇది చెప్తా. ఇంకా అసలు ఇది నా పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే అదృష్టం ఏంటంటే మధురం డైలాగ్స్ ఎంత వైరల్ అయ్యాయో. అవును. ఇప్పుడు 8 వసంతాలు క్లైమాక్స్ డైలాగ్స్ కూడా అంతే వైరల్ అవుతున్నాయి, మొత్తం లెటర్ అనేది. సో ఫణీందర్ గారి బెస్ట్ డైలాగ్స్ ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైలాగ్స్ ఎప్పుడు నాకు దొరకడం ఐఎమ్ లక్కీ కదా. అండ్ ఆయన రైటింగ్కి కొంచెం నా డైలాగ్కి వాయిస్కి ఎక్కడో కొంచెం సెట్ అవుతుంది, చాలామంది చెప్పారు. అవును. సో మీరు అడిగిన దానికి ఫేమస్ డైలాగే చెప్తా అండి. అమ్మ వెండి, ప్రసాదం అన్నాక పంచిపెట్టాలి, ప్రేమ అన్నాక చూపెట్టాలి, రెండిట్లో ఏది దాచి పెట్టుకున్నా పాపమే అవుతుంది. ఓకే, ఇది మధురం. ఇప్పుడు 8 వసంతాలు చెప్పాలంటే నా ఆనందాన్ని మిమ్మల్ని సొంతం చేసుకోవాలి అనే ఆలోచనలో కాకుండా మీరు దగ్గరగా ఉన్నప్పటి క్షణాలని ఆస్వాదించడంలో వెతుక్కున్నా. ప్రేమ అంటే మనం చేరాల్సిన గమ్యం కాదు, చేయాల్సిన ప్రయాణం. మిమ్మల్ని దూరం నుండే చూస్తూ ఉంటా, ఈ ప్రయాణం ఎప్పటికీ చేస్తూ ఉంటా. సూపర్. ఇప్పుడు నా జన్మ చాలా హ్యాపీ. అయ్యో, థ్యాంక్ యూ. ఎందుకంటే నేను పర్సనల్లీ మధురంలో మాత్రానికి చాలా పెద్ద ఫ్యాన్. ఆ వాయిస్కి కానీ ఆ మూవీకి కానీ. అండ్ కమింగ్ టు మధురం టు 8 వసంతాలు, గ్యాప్ అయితే వచ్చింది, క్లియర్గా తెలుస్తూనే ఉంది. అంటే గ్యాప్ మీరు తీసుకున్నారా, గ్యాప్ వచ్చిందా? గ్యాప్ తీసుకున్నా అండి. మీరే తీసుకున్నారు? తీసుకోవడం అంటే మధురం రిలీజ్ అయిన 1 మంత్కి నేను అబ్రాడ్ వెళ్ళిపోయాను. అప్పుడు పర్సనల్ రీజన్స్ వల్ల ఒక ఆపర్చునిటీ తీసుకోవాల్సి వచ్చింది. సో ఉద్యోగరీత్యా వెళ్ళానండి. అక్కడ చాలా రోజులు ఉండి మళ్ళీ కొంచెం సంపాదించుకుని ఎలాగోలా మళ్ళీ సినిమాల్లోకి రావాలని చెప్పి వచ్చాను. అలా ప్రయత్నించే ప్రాసెస్లో మళ్ళీ ఈ ప్రాజెక్ట్ వర్కౌట్ అవ్వడం అనేది నిజంగా డెస్టినీ. అంటే 8 వసంతాల కోసం వచ్చారా లేకపోతే వాంటెడ్ వచ్చారా? 8 వసంతాల కోసం రాలేదండి, మళ్ళీ సినిమాల్లో నిలబడదామని వచ్చాను. ఓకే. సో నేను ఒక 1 year తిరిగాక అందరినీ కలుస్తున్నప్పుడు అప్పుడు కూడా నాకు మధురంకు ఉన్న వాల్యూ ఏంటో అర్థమైంది. ఎందుకంటే చాలామంది గుర్తుపట్టేవారు. ఎగ్జాక్ట్లీ. చాలామంది ఫిల్మ్ మేకర్స్ కూడా అపాయింట్మెంట్ ఇచ్చేవాళ్ళు. నువ్వు మధురం అబ్బాయి అంటే మీరు అడిగినట్టే, నువ్వు ఏమైపోయావు, ఎక్కడికి వెళ్ళిపోయావు ఇన్ని రోజులు. అదే కదా. సో అలా తిరుగుతున్న ప్రాసెస్లో మళ్ళీ ఈయనే నన్ను పిలవడము, ఈ స్క్రిప్ట్ డిస్కస్ చేయడము, అలా చాలా డిస్కషన్స్ అయ్యాక నాకు ఈ సంజయ్ అనే ఒక హీరోయిక్ రోల్ రావడము, అలా నేను లాంచ్ అవ్వడం జరిగింది. కావాలని తీసుకున్న బ్రేక్ కాదండి, పరిస్థితులు అప్పుడు అనుకూలంగా లేవు. అనుకూలంగా ఉండుంటే మేబీ వేరేలా ఉండేదేమో. బట్ నో రిగ్రెట్స్ అండి, ఎందుకంటే నాకు ఈ గ్యాప్ ఏదైతే వచ్చిందో చాలా ఇష్యూస్ నాకు సాల్వ్ చేసుకోవడానికి టైం దొరికింది. ఇప్పుడు అన్ని ఇష్యూస్ సాల్వ్ అయిపోయాయి కాబట్టి ఫోకస్ అంతా పూర్తిగా సినిమా మీదే ఉంది. ఇప్పుడే ఇంకా కాన్ఫిడెంట్గా ఉన్నాను, నేను ఎలాగన్నా నిలబడతా అనే కాన్ఫిడెన్స్ ఇప్పుడు. అవుతారు, డెఫినెట్గా అవుతారు. 100% దాని మీదే ఉన్నాయి. అండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది రవి ఇప్పుడు? ఇప్పుడు బాగుందండి, ఇప్పుడు బాగుంది. ఫార్చునేట్లీ మై పార్ట్నర్ సపోర్ట్స్ మీ అలాట్. షీ సపోర్ట్స్ మీ అలాట్. ఐఎమ్ మ్యారీడ్ అండి. సో తను చాలా నమ్ముతుంది, చాలా సపోర్ట్ చేస్తుంది. సో అందుకంటే ఈ ఇంటర్వ్యూలోనే చెప్పారా, ఎక్కడ చెప్పారా మీకు పెళ్ళి? చెప్పారా? చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పారా? కానీ చాలా మంది అమ్మాయిలు హర్ట్ అయ్యి ఉంటారు. అంటే ఫ్యామిలీ సపోర్ట్ అని అడిగారు కాబట్టి చెప్పాను. ఎందుకంటే మెయిన్ ఫ్యామిలీ అంటే మనకి వైఫే కాబట్టి చాలా సపోర్ట్ అండి. అండ్ తన సపోర్ట్ లేకపోయి ఉంటే అసలు ఈ జర్నీ మొదలైతే కాదు. కానీ క్యాలెండర్ మారింది, ఇయర్స్ మారాయి, కానీ మధురంలో రవి ఎలా ఉన్నాడు, 8 వసంతాల్లో రవి ఎలా ఉన్నాడు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు.
రవి అయితే సేమ్ ఉన్నాడండి. 8 వసంతాల్లో డిఫరెంట్ లుక్ ట్రై చేశాడు అంతే. రవి అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు అలానే ఉన్నాడు. ఓకే, అది మరి అలా కుదిరింది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఇంకా నేను ఎనర్జెటిక్గా ఉన్నా బయట. ఓకే, ఇప్పుడే ఇంకా యంగ్గా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే నాకు నచ్చిన పని ఇప్పుడు చేస్తున్నా అండి. ఎగ్జాక్ట్లీ, కార్పొరేట్ నాకు నచ్చని పని అని కాదు, ఇది నాకు చాలా చాలా పిచ్చి ఉన్న పని కాబట్టి నేను చాలా ఒక 10 times ఎనర్జీతో పనిచేస్తున్నా ఎవ్రీడే. సో ఎస్. ఇప్పుడు ఆఫ్టర్ 8 వసంతాలు రవి పొజిషన్ ఏంటంటే ఏం చెప్తారు? ఆఫ్టర్ 8 వసంతాలు రవి పొజిషన్ అంటే మార్కెట్లోకి ఒక హీరో వచ్చాడండి, లేదా ఒక పొటెన్షియల్ లీడ్ వచ్చాడు, ఒక మంచి యాక్టర్ వచ్చాడని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఒక సినిమాకి ఇంపాక్ట్ ఏంటనేది మనకి ఒక 1 year తర్వాత తెలుస్తుందండి. ఓకే, ఎందుకంటే సినిమా వచ్చి ఇంకా 1 month కూడా కాలేదు. June 20 రిలీజ్ అయింది, ఇప్పుడు July 15, 16 కదా. ఎగ్జాక్ట్లీ. సో పొజిషన్ ఏంటనేది మనం ఇప్పుడే చెప్పలేము. లేకపోతే పొజిషన్ నాకు చాలా బాగా కనపడుతుంది. మీన్స్ అంటే పొజిషన్ మీన్స్ కాల్స్ కానీ పెద్ద బ్యానర్స్ నుంచి సో డిస్కషన్స్ అవుతున్నాయండి, స్టోరీ డిస్కషన్స్ అవుతున్నాయి. నన్ను కొంతమంది అప్రోచ్ అయ్యారు, స్టోరీస్ చెప్తామని. కొన్ని ఆపర్చునిటీస్ ఫైనల్ స్టేజెస్ డిస్కషన్స్లో ఉన్నాయి. ఓకే, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎస్టాబ్లిష్డ్ ఫిల్మ్ మేకర్స్ కాల్ చేశారు. పేర్లు కొన్ని చెప్పలేను కానీ 2-3 ఫేమస్ డైరెక్టర్స్ కాల్ చేసి మాట్లాడారు. సూపర్. 1-2 పెద్ద ప్రొడ్యూసర్స్ కాల్ చేసి మాట్లాడారు. చాలామందికి నేను ఒక ఆప్షన్ అయితే అవుతున్నా అనేది నాకు అర్థమైంది. ఒక ప్రాజెక్ట్ క్లోజింగ్లో ఉంది ఎగ్జాక్ట్లీ ఆల్మోస్ట్. సో పొజిషన్ ఏంటి అనే దానికి 1 lineలో చెప్పాలంటే ఫ్యూచర్ లుక్స్ బ్రైట్. సూపర్. అండ్ మధురం ఫణీందర్ గారి ట్రస్ట్, 8 వసంతాలు ఆయన మీద మీరు పెట్టుకున్నటువంటి నమ్మకం ఇక్కడ వరకు చాలా హ్యాపీగా ఉంది. బట్ త్రూ అవుట్ జర్నీ ఆయనతో ఉండదు. ఇండస్ట్రీ అంటే డిఫరెంట్ డైరెక్టర్స్ ఉంటారు, డిఫరెంట్ బ్యానర్స్ ఉంటాయి. సో కథ విషయం కానీ క్యారెక్టర్ విషయానికి వస్తే మాత్రానికి రవి ఎవరి సజెషన్ తీసుకుంటాడు? ఎవరి సజెషన్ తీసుకోడండి, ఓన్ నా గట్ ఫీలింగ్ ఒకటి ఉంటుంది. ఓకే, యా, నాకు ఎంతో కొంత ఒక జడ్జ్మెంట్ ఉందని నేను నమ్ముతాను. అంటే ఏదో ఎక్స్ట్రాడినరీ జడ్జ్మెంట్ అని కాదు, కానీ నాకు అంటే ఆ క్యారెక్టర్ చదివినప్పుడు కానీ నేను చదువుతా అండి, ఏదైనా నేను చదువుతా. నాకు చిన్నప్పటి నుంచి చదవడం అనేది అలవాటు బాగా. సో స్క్రిప్ట్ ఏదైనా నేను ఇన్ఫ్యాక్ట్ కొంతమంది అడుగుతా, మీరు ఇవ్వగలరా నాకు స్క్రిప్ట్ చదవడానికి? లేదు మేము చెప్తాము అంటే ఓకే వింటా, కానీ ఓకే నాకు చదివినప్పుడు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ వస్తుందండి, ఆ క్యారెక్టర్లో ఏంటి, ఆ కథ ఏంటి అనేది. సో నేను నా ఇంట్యూషన్ బట్టే నేను డెసిషన్స్ తీసుకుంటాను. ఇప్పుడు మధురంలో యూత్కి బాగా కనెక్ట్ అయ్యారు, ఒక వర్గానికి బాగా ఇన్స్పిరేషన్గా ఉన్నారు. అండ్ 8 వసంతాలు ఇట్స్ డిఫరెంట్, ఇక్కడ ఇంకో వర్గానికి కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు నెక్స్ట్ ఆడియన్స్ అంటే పల్స్ పట్టుకోవడంలో కానీ లేకపోతే ఆడియన్స్ని తీసుకునే విధానంలో రవి గారి ఆలోచన ఎలా ఉంటుంది అసలు? మీరు అన్నట్టు ఏంటంటే అంటే ఫార్చునేట్లీ మనకి ఫీమేల్స్ కానీ అంటే విమెన్, లేడీస్, ఫీమేల్స్ ఆ ఆడియన్స్కి మధురం కానీ 8 వసంతాలు కానీ చాలా డీప్గా వెళ్ళిపోయింది. అవును, చాలా డీప్గా, అంటే వేరే వాళ్ళ కంటే కూడా వీళ్ళకి చాలా డీప్గా వెళ్ళిపోయింది. సో మధురం రవి కానీ 8 వసంతాలు సంజయ్ కానీ ఫీమేల్స్కి చాలా డీప్గా కనెక్ట్ అయ్యాడు. ఓకే ఓకే సో నేను నమ్మేది ఏంటంటే ఎంతో కొంత ఆ వర్గం ప్రేక్షకుల్లోకి నేను పెనిట్రేట్ అవ్వగలిగాను. అవును, కరెక్ట్. మధురం వల్ల, దీనివల్ల కాంబినేషన్ వల్ల. అయితే మీరు అన్నదానికి ఏంటంటే డెఫినెట్గా కొంచెం మనం మాసెస్లోకి ఎలా వెళ్ళాలి, ఇంకా డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్ లైక్ యూత్లోకి ఇంకా ఎలా వెళ్ళాలి. సో ఈ కాంబినేషన్లో అంటే మనకి పెద్ద పెద్ద డైరెక్టర్స్ చెప్తారండి, వారు పెద్ద పెద్ద సినిమాలు వాళ్ళు ఎలా చేస్తారంటే యూత్, మాస్, ఫ్యామిలీకి నచ్చేలాగా వాళ్ళు డిజైన్ చేస్తారు. యాక్చువల్గా ఈ ప్రశ్న నేను ఎందుకు అడిగానంటే మిమ్మల్ని, ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ స్టార్ నాని గారు ఉన్నారనుకోండి, నాని గారిని దసరాకి ముందు ఒకలా చూసాం, దసరా తర్వాత ఒకలా చూసాం. అంటే ఆయన కూడా ఆ మూవీ ప్రమోషన్స్లో చాలామంది అడిగారు ఏంటి ఎప్పుడు ఓకేనా అంటే, అందుకే ఫ్యామిలీ ఆడియన్స్ ఎలా కనెక్ట్, మాస్ కూడా చూపించాలి అనుకున్నాడు ఆయన. నా నెక్స్ట్ సినిమా టోటలీ డిఫరెంట్ ఉంటుందండి. ఓకే సో నా ప్రయత్నం కూడా ఏంటంటే అంటే ఆడియన్స్ అనేది పక్కన పెడితే డిఫరెంట్ జానర్స్ మనం చేసే కొద్దీ డిఫరెంట్ ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది. అవును. సో ఇప్పుడు అంటే మనం ఇప్పుడు ఈ ఆడియన్స్లోకి వెళ్ళాలి అనే లెక్క కాకుండా మనం డిఫరెంట్ కథ చేస్తే డిఫరెంట్ ఆడియన్స్లోకి వెళ్ళిపోతాం. సూపర్. సో ఇప్పుడు ఒక స్లమ్ క్యారెక్టర్ కానీ ఒక రూరల్ క్యారెక్టర్ కానీ చేస్తే వేరే సెట్ ఆఫ్ ఆడియన్స్లోకి వెళ్తాం.
ఇప్పుడు ఒక అర్బన్ లవ్ స్టోరీ చేస్తే వేరే సెట్ ఆఫ్ ఆడియన్స్లోకి వెళ్తాం. ఇప్పుడు 8 వసంతాలు కొంచెం ఆర్టిస్టిక్, కొంచెం పోయిటిక్, కొంచెం అర్బన్ ఫ్లేవర్ ఉన్న సినిమా. సో ఆ ఆడియన్స్లోకి ఎక్కువ వెళ్తుంది కంపారిటివ్లీ. కరెక్ట్. సో ఇప్పుడు నెక్స్ట్ మనం చేసే అంటే ఇప్పుడు క్రైమ్ చేస్తే మనకి ఒక లార్జర్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్లోకి వెళ్తుంది. ఎగ్జాక్ట్లీ. కరెక్ట్. సో నాకేంటంటే ఆడియన్స్లోకి డెఫినెట్గా ఇప్పుడు మనం ఎంత ఆడియన్స్కి వెళ్తే మనకు అంత వాల్యూ ఉంటుందండి. ఎందుకంటే ఒక హీరో అనేవాడు ఒక ప్రోడక్ట్ కాబట్టి. అంతే. యా. సో మ్యాక్సిమం ఆడియన్స్కి ఎలా రీచ్ అవ్వాలి, నా ప్రతి సినిమాకి ఒక కొత్త సెట్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలి అనేదే నా హై లెవెల్ టార్గెట్ అండి. ఎగ్జాక్ట్. యా. అంటే మనం ఆడియన్స్ని అలా పెంచుకుంటూ పోతే ఒక 5-6 ఏళ్లకో లేదా 10 ఏళ్లకో మనకి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. అండ్ వాళ్ళు మన కోసం థియేటర్కి రావచ్చు లేదా ఓటీటీలో చూడొచ్చు. అప్పుడు మనకంటూ ఒక ఆడియన్స్ ఉంటారు అనేది ఎవరికైనా అదే లెక్క ఉంటుంది. సో డిఫరెంట్ ఆడియన్స్లోకి వెళ్ళాలంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలి. డ్రీమ్ రోల్ ఏమన్నా ఉందా? డ్రీమ్ రోల్ లాగా ఏం లేదండి. లక్కీ భాస్కర్, స్కామ్ 1992 ఇలాంటి కొన్ని సిరీస్ ఉంటాయి. అంటే లక్కీ భాస్కర్నే సినిమా, స్కామ్ అనేది సిరీస్. అలాంటి రోల్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. ఓకే. అంటే ఒక సిస్టమ్కి అగెయిన్స్ట్గా వెళ్తూ స్మార్ట్గా ప్లే చేసే క్యారెక్టర్స్ అండ్ చాలా రిలేటబుల్ క్యారెక్టర్స్ కూడా. అంటే మిడిల్ క్లాస్కి చాలా రిలేటబుల్ క్యారెక్టర్స్. సో అలాంటివి నాకు చాలా ఇష్టం. అండ్ నేను అలాంటివి చాలా బాగా పర్ఫామ్ చేయగలను అని కూడా అనుకుంటా. అండ్ మాసీ క్యారెక్టర్స్ కూడా నాకు చాలా ఇష్టం అండి. ఓకే. చాలా అంటే చాలా ఇష్టం. రూరల్ క్యారెక్టర్స్ కానీ, మాసీ లవ్ స్టోరీస్ కానీ. జేడి చక్రవర్తి గారి గులాబీ అని ఒక ఎక్స్ట్రాడినరీ సినిమా, నాకు చాలా ఇష్టం. సో చాలా ఉన్నాయండి ఆ డ్రీమ్ క్యారెక్టర్స్ అంటూ ఏం చెప్పలేం. కానీ ఇప్పుడు జెర్సీ నాని గారిది ఇలాంటివి. ట్రాన్స్ అని ఒక సినిమా ఉంటుంది ఫహద్ ఫాసిల్ గారిది. అంటే గుర్తొచ్చింది చెప్తున్నా. అంటే ఇలాంటివి చూసినప్పుడల్లా అరే మనం ఇలాంటివి చేయాలి. అండ్ నా కామెడీ కూడా చాలా ఇష్టం అండి. డీజేటీలో నేను ఎన్నిసార్లు చూశాను, జాతరత్నాలు ఎన్నిసార్లు చూశాను. సో ఐ థింక్ I have the potential to do different characters. I have to explore myself in the coming days through different scripts and different directors. Yes. And రవి కాస్త హీరో రవి ఆఫ్టర్ 8 వసంతాలు. సరే, మధురం అనేది గతంలో అయిపోయింది ఇంకా. బట్ 8 వసంతాల తర్వాత హీరో రవి, ఈ రెస్పాన్సిబిలిటీ అనేది చాలా పెద్దది మీ షోల్డర్స్ మీద. ఎందుకంటే ఇక్కడ సక్సెస్ చూసారు, నెక్స్ట్ ఇంకాస్త సక్సెస్ చూడాలి, కానీ వెనక్కి వచ్చే పరిస్థితులు ఉండకూడదు కూడా. అండ్ మీరు అన్నట్టు అబ్రాడ్ నుంచి తిరిగి వచ్చారు మళ్ళీ. సో ఈ రెస్పాన్సిబిలిటీ ఏ విధంగా ఉంది అసలు? లేదండి, నిజంగా అంటే ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు 8 వసంతాలు ఈజ్ వెరీ సక్సెస్ఫుల్ అండి. ఆడియన్స్ రెస్పాన్స్ పరంగా చూస్తే ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ ఉంది. నెట్ఫ్లిక్స్లో ఇంకా ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ ఉంది. అండ్ ఇంకా వెళ్తుంది జనాల్లో, ఇంకా వెళ్తుంది. ఇది ఎలా అంటే మనకి ఒక క్లాసిక్ లాగా నిలిచిపోయే ఒక సినిమా అండి. ఇప్పుడు ఒక అందాల రాక్షసి లాగా ఇలాంటి సినిమాలాగా చాలా ఏళ్ల తర్వాత కూడా దీని గురించి మాట్లాడిపోతుంది. అవును. లేకపోతే అన్ఫార్చునేట్లీ మనం అనుకున్నంత బాక్స్ ఆఫీస్ మనకు రాలేదు ఈ సినిమా, అంటే థియేట్రికల్ పరంగా. బట్ దానికి చాలా కారణాలు ఉంటాయండి. బిగ్ ఫిలిమ్స్ కానీ ఇవి కానీ. లేకపోతే అంటే నెక్స్ట్ టైం మరి నా చేతుల్లో ఉండదు, కానీ దేవుడిని ప్రార్థించేది ఏంటంటే, దేవుడా నాకు అప్రిసియేషన్ రెస్పెక్ట్తో పాటు నెక్స్ట్ టైం ఎలాగోలా కొంచెం బాక్స్ ఆఫీస్ కూడా ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. అవుతుంది, 100% అవుతుంది. సో అది నా బాధ్యత నేను అన్ను, కానీ నా కోరిక అది. ఓకే. ఎందుకంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఒక హీరోగా నిలబడాలంటే మనకి బాక్స్ ఆఫీస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక సక్సెస్ అంటే థియేటర్లో నిలబడడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఎందుకంటే చాలామంది నిర్మాతలు కూడా, డైరెక్టర్స్ కూడా అది చూసుకుంటారు కదండి, బిజినెస్ కాబట్టి. సో అది కూడా వస్తే బాగుంటుంది అనేది ఒక కోరిక. అది మరి 2వ సినిమాకి వస్తుందో 3వ సినిమాకి వస్తుందో తెలియదు. లేకపోతే బాధ్యత ఏ విధంగా అంటే, ఇప్పుడు ఇది ఒక మంచి సినిమా చేశాను, ఒక మంచి కథ చేశాను, ఒక మంచి రోల్ చేశాను అనేది ఒక బాధ్యత అండి. ఎందుకంటే ఇప్పుడు మధురం తర్వాత, అంటే మధురం ఎవరైతే చూసారో దానికి మ్యాచ్ అయ్యేటట్టు దానికంటే బెటర్ సినిమా, బెటర్ రోల్ అనేది చేశా కాబట్టి ప్రతి సినిమా, అంటే నా పరంగా ప్రతి సినిమా ఎలా ఉండాలంటే ముందు సినిమా మర్చిపోవాలి. మా డైరెక్టర్ గారు కూడా చెప్తారు ఇప్పుడు రేపు పొద్దున్న ఏ సినిమా చూసినా ఆ ముందు సినిమా అనేది మర్చిపోవాలి. అంటే ఆ పర్ఫార్మెన్స్ పరంగా కానీ, లుక్ పరంగా కానీ, ఆ కథ పరంగా కానీ కంపారిజన్ చెయ్యకుండా ఉండాలి అనేది నా ఆకాంక్ష. అంటే నేను ట్రై చేస్తాను ఓకే కాంట్రాస్ట్ చూపించడానికి, ఆ వేరియేషన్ చూపించడానికి. ఎందుకంటే నాకు యాక్టింగ్ అంటే చాలా పిచ్చండి. నేను
వీలైనంత వరకు డిఫరెంట్ రోల్స్ చేయాలి, డిఫరెంట్ లుక్స్. నాకు విక్రమ్ గారు అంటే చాలా ఇష్టం, ఓకే. అల్లు అర్జున్ గారు అంటే చాలా ఇష్టం. అంటే ప్రతి సినిమాకి వాళ్ళు మారిపోతారు, వాళ్ళ డైలాగ్ మారిపోతుంది, వాళ్ళ కాస్ట్యూమ్ మారిపోతుంది, వాళ్ళ లుక్ మారిపోతుంది, వాళ్ళ పర్ఫార్మెన్స్ మారిపోతుంది. అసలు ఏ క్యారెక్టర్ అయినా అంటే హీరో స్పేస్లో చెప్తున్నాను, వాళ్ళు ఏ క్యారెక్టర్ అయినా చాలా అవలీలగా చేయగలుగుతారు, అంటే ట్రాన్స్ఫర్మేషన్ కనపడుతుంది. అవును. సో చాలా ఉన్నాయండి. సో ఆ బాధ్యత అనేది ఇంకా మనం డే బై డే తీసుకుంటూ పోవాలి. ఇప్పుడు నిజంగా బాధ్యత అనుకుంటే మనకు ప్రెషర్, టెన్షన్ వచ్చేస్తుంది. ప్రెషర్ అంటే మేబీ ఉంటుంది, ఆ ప్రెషర్ అది ఉన్నప్పుడే మనం ఇంకా ముందుకెళ్ళగలుగుతాం. యాక్చువల్గా కరెక్ట్, ఆ ప్రెషర్ ఉన్నప్పుడే ముందుకెళ్ళగలుగుతాం. మంచి కథ, మంచి రోల్స్, మంచి పర్ఫార్మెన్సెస్ అనే ఒక బాధ్యత అయితే ఉండింది. అండ్ ఒక మంచి యాక్టర్గా, ఒక మెచ్యూర్ పర్ఫార్మర్లా, ఒక ఆథెంటిక్ పర్ఫార్మర్లా ఎదగాలి అనే ఒక కోరిక అయితే బలంగా ఉంది. దానికోసం నేను ఎవ్రీడే వర్క్ చేయడానికి రెడీగా ఉన్నా, ఎవ్రీడే వర్క్ చేస్తున్నా కూడా. ఓకే. అండ్ మీతో మాట్లాడుతుంటే మేబీ టైం తెలియట్లేదు, ఆ పాజిటివ్ వైబ్ అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. అండ్ బెస్ట్ కాంప్లిమెంట్ ఆఫ్టర్ 8 వసంతాలు ఫ్రమ్ ఇండస్ట్రీ అంటే నాకు ఒక డైరెక్టర్ ఏమన్నాడంటే, చాలా మెచ్యూర్ పర్ఫార్మెన్స్ ఇచ్చావు రవి, అంటే అంత రిస్ట్రెయిన్. అంటే అతను అన్నది ఏంటంటే ఎక్కడా ఒక ఓవర్ యాక్షన్ కాకుండా, అండర్ యాక్షన్ కాకుండా, అంటే ఆ పాత్ర ఎగ్జాక్ట్ ఆ పాత్ర ఎలా చేయాలో ఆ పాత్ర అలానే చేసావు. ఓకే. అంతే కంపోజర్తో, అంతే రిస్ట్రెయింట్ అనే పదం వాడాడు. ఇంకొక యాక్టర్ ఫోన్ చేసి పెద్ద మెసేజ్ పెట్టాడు అనమాట. నాకు అసలు రవి కనపడలేదు, సంజయ్నే కనపడ్డాడు పూర్తిగా. అండ్ ఇంకొక డైరెక్టర్ ఫోన్ చేసి లాస్ట్ 30 minutes నువ్వు సినిమాని ఓన్ చేసేసుకున్నావు. సో ఇలాంటివి ఇండస్ట్రీ నుంచి వచ్చినవి బెస్ట్ అండ్ ఒక ప్రొడ్యూసర్ గారు ఫోన్ చేసి 20 minutesలో తిప్పేసావు సినిమాని, మొత్తం భుజాల మీద మోసం, ఎక్స్ట్రాడినరీ, నీకు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. సో ఇవి ఇండస్ట్రీ కాంప్లిమెంట్స్. ఆడియన్స్ నుంచి ఇంక చాలా ఉంటాయి. ఎస్. సో మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలి, మీరు ఇంకా గొప్ప పాత్రలు చేయాలి, అండ్ మరెన్నో ఇంటర్వ్యూలు మాకు కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అండ్ ఆల్ ది బెస్ట్, మాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.